మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు ఇవాళ 11 గంటలకు హాజరు కావాలంటూ పోలీసులు నిన్న కాకాణికి నోటీసులు ఇచ్చారు. అయితే కాకాణి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 2 సార్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న 3వసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరోవైపు నేడు హైకోర్టులో కాకాణి క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అడిగి తెలుసుకుందాం. దేవకుమార్, కాకాణి ఈ రోజైనా 3వసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? సునీల్, దీనిపైన అయితే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేని పరిస్థితి. ఎందువల్లంటే ఇప్పటికే ఆయనకి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మొదటి 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే నిన్న మూడోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు నెల్లూరులోని రూరల్ డిఎస్పీ కార్యాలయానికి ఆయన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన నెల్లూరుకి ఆయన వచ్చిన రాలేదని మాత్రం మనకు ఆయన అనుచరుల నుంచి కొందరు నాయకుల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఒక పక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే నేను 3వ తేదీ నుంచి నెల్లూరులో ప్రజలకు పోలీసులకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కాకపోతే మనకున్న సమాచారం మేరకు అయితే ఆయన నెల్లూరులో లేనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు ఆయన అనుచరులే చెప్తా ఉన్నారు. అదే ప్రస్తుతం మనం కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎవరు కూడా లేని పరిస్థితి. ఒకవేళ కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో వచ్చి ఉంటే ఇక్కడ భారీగా అతని అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా వచ్చి ఉండేవాళ్ళు. ఎందువలంటే గత కేసు నమోదైనప్పటి నుంచి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమన్న ఉద్దేశంతో వారం రోజుల పాటు ఇక్కడంతా కూడా కార్యకర్తలు భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు ఆయన ఒకవేళ ఆయన కానీ వచ్చుంటే వాళ్ళందరితో పాటు మంది మార్గంతో ఆయన ఈ రోజు పోలీసుల విచారణ హాజరయ్యేవారు. కాకపోతే అలాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. మరోవైపు డిఎస్పీ కార్యాలయం వద్ద కూడా ఎలాంటి సందడి కానీ హడావిడి కానీ ఏమీ లేని పరిస్థితి. కాబట్టి ఆయన ఈ రోజు విచారణకు హాజరవ్వడం అనేది కొంత అనుమానం అనే చెప్పాల్సిన పరిస్థితి. సునీల్.